ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నేను మీ వినోద్. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక చిన్న వార్నింగ్ అనమాట. వార్నింగ్ అంటే ఆల్మోస్ట్ మీకు నన్ను తిట్టుకోవడానికి 100కి 100% ఛాన్సెస్ ఉంటాయి. మీరు తిట్టుకుని ఏం తిట్టుకుంటారో కంపల్సరీ కమెంట్‌లో మాత్రం ఫస్ట్ షూర్‌గా పెట్టండి. నేను చెప్పేది కరెక్టా కాదా అని చెప్పేసి మీరు కూడా మీ ఒపీనియన్ మాత్రం షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్. యాక్చువల్లీ వీడియోస్ మాత్రం చూస్తున్నారు కానీ ఎవరు లైక్ కొట్టట్లేదబ్బా. మననైతే ఎంకరేజ్ చేయట్లేదు. ఎందుకంత పాపం చేశారో నాకైతే అర్థం కావట్లేదు. సో హోప్‌ఫుల్లీ మీకు కొంచెం కూడా నచ్చినట్టయితే డెఫినెట్‌లీ లైక్ అయితే కొట్టేసి ఛానెల్‌ని మాత్రం సపోర్ట్ చేయండి. కమెంట్ మాత్రం ఫస్ట్ షూర్‌గా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. యాక్చువల్లీ ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఫ్రెండ్స్, 16th ఆగస్ట్‌కి ఇక్కడ హ్యూమనాయిడ్ రోబోస్ రన్నింగ్ రేస్ జరిగింది చైనాలో. అది చూస్తే మాత్రం రియల్లీ నాకు షాకింగ్ అనిపించింది. దాని గురించి నా ఒపీనియన్ నేను చెప్పడానికి నేను ట్రై చేస్తాను. మీరేమనుకుంటారో మీ అమూల్యమైన కమెంట్ మాత్రం షూర్‌గా షేర్ చేయండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, యాక్చువల్లీ హ్యూమనాయిడ్ రన్నింగ్ రేస్ జరగడం కన్నా ముందు మనం మెయిన్‌గా మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏదన్నా టెక్నాలజీ ఫస్ట్ కామన్ పబ్లిక్‌లోకి ఇంట్రొడ్యూస్ కావడం కన్నా ముందు డిఫెన్స్‌లో వాళ్ళు యూజ్ చేస్తారు. ఏ టెక్నాలజీ అన్నా సరే. లైక్ జీపీఎస్ కానీ, మన టెలికామ్ ఇండస్ట్రీకి సంబంధించిన టెక్నాలజీ గానీ, అవన్నీ ఈ అంటే యుద్ధాలకు సంబంధించిన విషయంలో వాడుకున్న తర్వాత అప్పుడు అది ఔట్‌డేట్ అయిపోతది. అంటే ఆల్మోస్ట్ ఒక జనరేషన్ గ్యాప్ ఉంటదన్నమాట దానికి దీనికి. ఓకే. హోప్‌ఫుల్లీ మీరు అర్థమైందనుకుంటున్నా నేను చెప్పేది. ఇప్పుడు వీళ్ళు హ్యూమనాయిడ్ రోబోస్‌తోని రన్నింగ్ రేస్ చేపిస్తున్నప్పుడు ఒక విషయం నేను చెప్దాం అనుకుంటున్నా. మీరు చూసారు కదా! గుంపులు రోబోలని ఒకటే టైప్‌లో దాన్ని కాలిబ్రేట్ చేసి వాళ్ళు వాకింగ్ చేపిస్తున్నారు, రన్నింగ్ చేపిస్తున్నారు. ఇంకా డిఫెన్స్‌కి సంబంధించిన వాళ్ళు ఇంకేం చేపిస్తుంటారు? మీరు ఒక్కటి అస్యూమ్ చేసుకోండి ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఇది సైన్స్ ఫిక్షన్ మూవీ గాదు. సైన్స్ ఫిక్షన్ మూవీ గాదు. ఇంకా ఎనిమి దేశాన్ని మనం నమ్మగలమా అంటే నమ్మలేము. ఎటువంటి విషయంలో మనం తక్కువ అంచనా ఎయడం అనేది పెద్ద తప్పు యాక్చువల్లీ. ఓకే. ఎందుకంటే ప్రపంచం మొత్తంలో ఇండియాకి సంబంధించిన ఆర్మీ వాళ్ళు ఆల్మోస్ట్ మ్యాన్ పవర్‌ని గురించి నేను చెప్తా ఉన్నా. ఎక్విప్‌మెంట్ గురించి కాదు. మ్యాన్ పవర్. ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఎటువంటి క్లైమాటిక్ కండిషన్స్‌నన్నా వాళ్ళు హ్యాండిల్ చేసిన కెపాసిటీ, కేపబిలిటీ అయితే 100% ఫర్ ష్యూర్‌గా ఉంది. అది ప్రపంచంలో ఎవరైనా యాక్సెప్ట్ చేయాల్సిందే. ఎందుకంటే మన ఆర్మీ డిఫెన్స్‌కి సంబంధించిన వాళ్ళు ప్రతి ఒక్క దాంట్లో కేపబుల్ ఉన్నారన్నమాట. కానీ ఎక్విప్‌మెంట్ వైస్ చూస్తే మనం కొంచెం డ్రాబ్యాక్ అయిపోయాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు షేర్ చేస్తాం ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఇప్పుడు మీరు 'రోబో' సినిమా అయితే చూసే ఉంటారు. 'రోబో' సినిమాలో ఒకటేసారి రివోల్ట్ చేస్తే ఆ సిట్యుయేషన్ ఎట్లా అయిపోయిందో మీరు చూసారు కదా సినిమాలో. సో, అట్లనే ఇక్కడ చైనాలో నేను చెప్పేది ఓన్లీ ఫ్యూచర్ అజంప్షన్ గురించి నేను మాట్లాడుతున్నాను. అంటే ప్రాక్టికల్‌గా ఇప్పుడు జరుగుతుందా లేదా అని ఎప్పుడు మనము అండర్ ఎస్టిమేట్ చేయకూడదని చెప్పి నేను చెప్పతున్నాను నా అజంప్షన్. ఎందుకంటే చైనా వాళ్ళు ఎటువంటి పబ్లిసిటీ అనేది వాళ్ళు ఇవ్వరు. ఎటువంటి స్టంట్స్ మాత్రం చేయరన్నమాట. పబ్లిసిటీ స్టంట్స్ అంటారు కదా! ఇప్పుడు ఇది మేము అచీవ్ చేసాం, అది మేము అచీవ్ చేసాం అని చెప్పి వీళ్ళు ఎప్పుడు చెప్పుకోరు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే వీళ్ళు ప్రతి ఒక్కటి కమ్యూనిస్ట్ కంట్రీ కాబట్టి ప్రతి ఒక్కటి సీక్రెసీ అనేది మెయింటైన్ చేస్తా ఉంటారన్నమాట. ఇప్పుడు ఒక్కసారి ఊహించుకోండి, ఒక యుద్ధంలో మన సోల్జర్స్ ఒక దగ్గరగా 1000 మందో, 2000 మందో వెళ్ళినారు. వెళ్ళినప్పుడు ఇట్లాంటి హ్యూమనాయిడ్ రోబోస్ అనేటివి దగ్గర 10,000 నిలబడ్డాయనుకోండి. మనం వాళ్ళని ఎంతగానో డిఫైన్ చేయగలుగుతాం. మిషన్స్‌ని ఎస్పెషల్లీ చెప్పాలంటే. మిషన్స్ ఎంత కేపబుల్ ఉన్నాయంటే వీటిని ఈవెన్ మన సోల్జర్స్ వీరోచితంగా ఫైట్ చేసి దాన్ని డిస్ట్రాయ్ చేసినా కానీ, వీళ్ళు అట్లాంటి మిషన్స్‌ని తయారు చేయడానికి వీళ్ళకి ఎంత టైం పడతది? చిన్న అసంప్షన్ చెప్తున్నాను మీకు. ఎందుకంటే ఒక్కసారి ఒక ప్రోటోటైప్ తయారు చేసిన తర్వాత దాన్ని జిరాక్స్ మెషిన్‌లో జిరాక్స్ తీసినట్టు పూత పోసి వీళ్ళు రప్ప తీసి పడేస్తారు. ఎందుకంటే మనం గణేశుడి ఫెస్టివల్ అప్పుడు మనము బేసిక్‌గా గణేషుని కొనడానికి పోయినప్పుడు పూత గణపతి అంటారు కదా! మీన్స్ అంటే యాక్చువల్లీ బంకమట్టి తీసుకొని వాళ్ళు ఇట్లా స్టాంప్ చేసేసి దాంట్లోంచి గణేశుడిది ఫేస్ తీసి మనకి ఇచ్చేస్తారన్నమాట. మీన్స్ యాక్చువల్‌గా విగ్రహం తీసి మనకి ఇస్తారన్నమాట. సేమ్ అట్లనే వీళ్ళు ఇట్లాంటి రోబోలని తీస్తా ఉంటారు. ఎంత డిస్ట్రాయ్ చేస్తే అంత తీస్తా ఉంటారు. ఒక్క హ్యూమన్ లైఫ్‌కి 100 రోబోలకి ఎటువంటి సంబంధం ఉండదు. ఎందుకంటే ఒక్క హ్యూమన్ లైఫ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. కానీ మిషన్స్ అనేది మిషన్స్ కెన్ బి రిపేరబుల్ చేయొచ్చు. దాన్ని రీప్లేస్ కూడా చేయొచ్చు ఈజీగా. ఎందుకంటే దాన్ని ఎక్కువ ఖర్చు కాదు కదా! ఎందుకంటే ఒక్కసారి ప్రోటోటైప్ చేసుకున్న తర్వాతల ఒక్కసారి అంటే వాళ్ళకి ఏం ఖర్చు ఉంటది? ఐరన్‌ని మెల్ట్ చేయాలా, మిషన్స్ చేయాలా, చిప్స్ యాడ్ చేయాలా, పంపించాలా. చేతిలో అలా గన్‌లు ఇచ్చి పంపించాలా. ఇప్పుడు ఆ గన్‌లు ఇచ్చేసిపోతే అవి సెంటిమెంట్స్ ఉండవు, ఎమోషన్స్ ఉండవు, ఫీలింగ్స్ ఉండవు, క్లైమాటిక్ కండిషన్స్ వీటికి అర్థం కాదు. అవి రాత్రి పనిచేస్తాయి. ఈ పొద్దున పూట పనిచేస్తాయి, వర్షంలో పనిచేస్తాయి. ఎటువంటి క్లైమేట్‌లో కూడా అవి పోయి చంపేయరా బాబు అంటే ఎళ్ళిపోయి చంపేస్తాయి. ఇంక దానికి ఎటువంటి ఎమోషన్స్, ఫీలింగ్స్ అట్లాంటిది ఏమి ఉండదు కదా! దానికి ఆకలేయదు, తినదు, ఏమి చేయదు. ఉట్టి దాని బ్యాటరీ ఛార్జింగ్ పెట్టేసి పంపించాల. నీ టార్గెట్ ఎంత? హాఫ్ అన్ అవర్‌లో ఎంతమందిని చంపగలుగుతావో చంపు. లేకపోతే రిటర్న్ బ్యాక్ వచ్చి మళ్ళీ నేను ఛార్జింగ్ పెట్టుకొని పోవడానికి అని చెప్పేసి. అట్లా తయారు చేసినప్పుడు ఒక్క సోల్జర్ ముందు 10, 15 రోబో మిషన్స్ నిలబడ్డప్పుడు మనం ఏమైనా చేయగలుగుతామా? నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. ఈ అచీవ్‌మెంట్స్ అన్నీ చేస్తున్నది ఎవరు తెలుసా ఫ్రెండ్స్? యూనివర్సిటీకి సంబంధించిన పిల్లలు, కాలేజ్ పిల్లలు. వాళ్ళు
వాళ్ళ మేధస్సు మొత్తం యూజ్ చేసి మరీ తయారు చేస్తారు ఇట్లాంటి మిషన్స్ అన్ని. ఎందుకంటే ఎస్పెషల్లీ ఇక్కడ చైనాలో ప్రతి ఒక్కరికి కాంపిటీషన్స్ అని ఉంటాయబ్బా. ఏ యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళన్నా గానీ కాంపిటీషన్స్ కండక్ట్ చేసి మరి వీళ్ళని ఎంకరేజ్ చేస్తా ఉంటారు, మోటివేట్ చేస్తా ఉంటారు. అంటే వాళ్ళని ఇంప్రూవ్ చేసుకోండి అని చెప్పేసి చేస్తా ఉంటారు. అన్ఫార్చునేట్లీ మన దగ్గర ఏమైపోయిందంటే రీసెంట్‌గా ఒక న్యూస్ చూసాను నేను. ఒక టాక్సిక్ సినిమా రిలీజ్ గురించి ఈ పాలపూల బ్యాచ్ కాలేజ్ ఉంది కదా! పాలపూల బ్యాచ్ కాలేజ్ అంటే ఎవరో మీకు తెలంగాణ వాళ్ళకి బాగా తెలిసే ఉంటది. వాళ్ళు కమెంట్లు పెడతారు ఎవరి గురించి మాట్లాడుతున్నాను అని చెప్పేసి. టాక్సిక్ సినిమా రిలీజ్ అవుతున్నాడని చెప్పేసి ఈయన గొప్పతనంతోని మన కాలేజ్ యూనివర్సిటీ క్యాంపస్ లాగా హీరోలు వచ్చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. దానికి సంబంధించి ఏమైనా ఉందా? తెలివి ఏమైనా ఉందా వాడికి మాట్లాడడానికి? అంత దారుణంగా యూనివర్సిటీ పిల్లల్ని ఎంకరేజ్ చేసినా ఇట్లాంటి దాంట్లో ఎంకరేజ్ చేయాలి కదా! ఇట్లాంటివన్నీ కొత్త ఎక్విప్మెంట్స్ తయారు చేసి మన డిఫెన్స్‌కి సంబంధించిన వాళ్ళని సపోర్ట్ చేసినట్టు ఎంకరేజ్ చేయాలా? మన బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా ఎంకరేజ్ చేసుకొని అట్లాంటివన్నీ ఎంకరేజ్ చేసే డెవలప్‌మెంట్ చేసే వాళ్ళకి యంగ్‌స్టర్స్‌కి మోటివేషన్ ఇస్తే వాళ్ళు చేస్తారు. అంతేగాని సినిమా వాళ్ళు వస్తున్నారు, అది వస్తున్నారు, ఇది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇక దానికన్నా దౌర్భాగ్యం ఇంకేమైనా ఉందా చెప్పండి ఫ్రెండ్స్ యాక్చువల్లీ. అంతే కదా! నేను చెప్పింది ఏమైనా తప్పుందా చెప్పండి దీంట్లో? హ్యూమనాయిడ్ రోబోట్స్ అంటే ఐ మీన్ తక్కువనా? అది ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. అది చూసారు కదా! మీరు వెనకాల క్లిప్పింగ్స్‌ని చూపిస్తున్నా కదా మీకు. అవి బీభత్సమైన కిలోమీటర్ల స్పీడ్‌లో రన్నింగ్ చేసుకుంటూ పోతా ఉన్నాయి. అవిటిని డిఫరెంట్ టెరైన్స్‌లో టెస్ట్ చేస్తా ఉన్నారు. అంటే మౌంటైన్స్ టెరైన్స్‌లో ఎట్లా హ్యాండిల్ చేయాలి. మన సైన్స్ ఫిక్షన్ మూవీస్‌లో మనం చూసే ఉంటాం కదా! 'టెర్మినేటర్' సినిమా మనం చూసే ఉంటాం కదా! అది ఒక్క మెషిన్ వచ్చి ఎంత మీన్స్ ఏం చెప్తా ఎంత డిజాస్టర్ చేసి ఉంటది. అట్లాంటివి వీళ్ళు వందల, వేలు, లక్షల మిషన్‌లు దించి పడేస్తే ఎవరేం చేస్తారు? ఎవరైనా హ్యాండిల్ చేయగలుగుతారు? అంత వరకు మనం ఆలోచించాలి కదా! వార్ అనేది చాలా స్మాల్ గేమ్ కాదు. ఇట్స్ వెరీ బిగ్ గేమ్ అది. దాని గురించి మనం సీరియస్‌గా పట్టించుకోకపోతే ఇట్లాంటివన్నిటిని హ్యాండిల్ చేయడానికి మనము ఎంతో ఫ్యూచర్ సైన్స్ ఆలోచించకపోతే గనుక మనం ఇట్లాంటివన్నీ ఫేస్ చేయలేమని నేనైతే అనుకుంటున్నా. మీరేమనుకుంటారు? మీ అమూల్యమైన కామెంట్ మాత్రం ఫెస్టివల్‌గా ఫోర్స్ చేయండి. ఇప్పుడు నేనేదో ఈ చైనా వాళ్ళ గురించి డబ్బా కొట్టడము, వీళ్ళ గురించి గొప్ప చెప్పడం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ వీడియోస్‌లలో చూసుంటారు. లేకపోతే నార్మల్‌గా న్యూస్ ఛానెల్‌లో చూసి మీకు తెలుసుకొని ఉంటారు. కానీ నేను ఇక్కడ ప్రాక్టికల్‌గా చూస్తున్నాను కాబట్టి మీకన్నా ఎక్కువ స్టమక్ పెయిన్ నాకు ఉంటదబ్బా. నాకు కడుపు మంట చాలా ఉంటది వీళ్ళ మీద. ఎందుకంటే వీళ్ళు ఎంతో రేంజ్‌లో డెవలప్ అయిపోతున్నారు. మనం ఎందుకు కాలేకపోతున్నామా? మన దౌర్భాగ్యానికి మన పొలిటికల్ సిస్టమ్ అంతా కరప్టెడ్ అయిపోయింది కాబట్టి మన యువతకి ఎక్కువ ఎంకరేజ్‌మెంట్ దొరకలేక ఇట్లా తయారవుతున్నారని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే ఎస్పెషల్లీ మన ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి ఎక్కువ ఆలోచిస్తాము. చిన్న పొలిటికల్ సిస్టమ్స్ గురించి మనం ఎక్కువ ఆలోచిస్తాం కానీ ఇట్లాంటి ఇన్వేషన్స్ గురించి మనం ఎవరు కూడా డెవలప్ చేయలేరు. ఎందుకంటే లాస్ట్ టైం వీడియో పెట్టాం కదా! దాని గురించి వచ్చిన కమెంట్స్ చూస్తే నాకు కొంచెం డిసప్పాయింట్‌మెంట్ అయితే జరిగింది. ఎందుకంటే అది అతను తప్పు, అతను చేసినాడు, అది ఆయన ఇంపోర్ట్ చేసుకున్నాడు అవన్నీ మాట్లాడారు కదా! అట్లా చేయొద్దబ్బా! ఎంకరేజ్ చేయాలా. యువతను ఎంకరేజ్ చేస్తేనే ఇట్లాంటివన్నీ తయారైతాయి. వాళ్ళకి ఫండింగ్ చేయాలా, వాళ్ళకి మంచి ఎస్టాబ్లిష్‌మెంట్ ఇవ్వాలా, ఇచ్చి ఎంకరేజ్ చేస్తే డెఫినెట్‌లీ వాళ్ళు చేస్తారు. మన యంగ్‌స్టర్స్‌కి తక్కువేం గాదు. విదేశాలకు ఎందుకెళ్ళిపోతున్నారు మన వాళ్ళు? మన టాలెంటెడ్ అంతా విదేశాలకి ట్రైన్ ఔట్ అవ్వడానికి కారణం ఇది మన దగ్గర ఎంకరేజ్‌మెంట్ లేక. ఇట్లాంటివన్నీ తయారు చేయలేరా మన వాళ్ళు? మన యంగ్‌స్టర్స్ తయారు చేయలేరా? చేస్తారు. 100% చేస్తారు. వాళ్ళకి కూడా సపోర్ట్ చేస్తే గదా! అది మన దౌర్భాగ్యం అనుకోని నేనైతే అనుకుంటున్నా. మీరేమైతే అనుకుంటున్నారో డెఫినెట్‌లీ మీ అమూల్యమైన కామెంట్ మాత్రం పోస్ట్ చేయండి. ఈ వీడియో గురించి మీరేమనుకున్నారు? ఇట్లాంటి హ్యూమనాయిడ్ రోబోట్స్ సైన్స్ ఫిక్షన్ మూవీ టైప్‌లో వస్తాయా? రావా? అనేసి మీరేమనుకుంటారో మీ కామెంట్ మాత్రం పోస్ట్ చేసి చూడండి. ఓకే అండి. బై బై. హావ్ ఎ నైస్ డే. జై హింద్.